హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నేర్చుకో. సో ఫ్రెండ్స్, మీరు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో ఈరోజు మన ప్రాజెక్ట్ వచ్చేసి మొబైల్ ప్రైస్ క్లాసిఫికేషన్. సో ఈ ప్రాజెక్ట్ ఏంటంటే మనం మొబైల్ యొక్క ప్రైస్ రేంజ్ని ప్రిడిక్ట్ చేయాలి. సో మనకు కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇస్తారు, లైక్ బ్యాటరీ పవర్, 3G ఎనేబుల్డ్, వైఫై, బ్లూటూత్, ర్యామ్ ఎక్సెట్రా. సో వీటిని బేస్ చేసుకొని మన మొబైల్ యొక్క ప్రైస్ ఏ రేంజ్లో ఉంటుందో అది మనం ప్రెడిక్ట్ చేస్తామన్నట్టు. సో నేను ఇక్కడ డేటా సెట్ వచ్చేసి క్యాగల్ నుండి అయితే తీసుకున్నా, మొబైల్ ప్రైస్ క్లాసిఫికేషన్ అని. సో నేను ఇక్కడ దీన్ని డౌన్లోడ్ చేసుకున్నా ఆల్రెడీ. అలాగే మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది, నేర్చుకో అని. సో మీరు కానీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. నేను దీని యొక్క లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నా ఇన్స్టాగ్రామ్ నుండి కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఫస్ట్ మన డేటా సెట్ అయితే తీసుకుందాం. సో మన డేటా సెట్ నేను డౌన్లోడ్ చేసుకున్నా కాబట్టి train.csv. సో మీ దగ్గర లేకపోతే డౌన్లోడ్ చేసుకొని క్యాగల్ నుండి, నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. సో మన డేటా సెట్ అయితే తీసుకున్నాం మన డైరెక్టరీలోకి. సో ఇప్పుడు మన లైబ్రరీస్ అన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకుందాం. ఇంపోర్ట్ numpy as np, ఇంపోర్ట్ pandas as pd, ఇంపోర్ట్ matplotlib.pyplot as plt, ఇంపోర్ట్ seaborn as sns. సో ఈ సెల్ని మనం రన్ చేద్దాం. సో మనం సక్సెస్ఫుల్గా ఇంపోర్ట్ చేసుకున్నాం మన లైబ్రరీస్ అన్నిటినీ కూడా. సో నెక్స్ట్ మన డేటా సెట్ని రీడ్ చేసుకుందాం పాండాస్లో రీడ్ CSV మెథడ్ యూస్ చేసుకొని. డేటా సెట్ ఈక్వల్స్ టు pd.readcsv train.csv. సో ఇప్పుడు మన డేటా సెట్ని చూద్దాం. డేటా సెట్ డాట్ హెడ్. సో డేటా సెట్ డాట్ హెడ్ అంటే ఏంటంటే మనకిది మన డేటా సెట్లో ఫస్ట్ 5 రోస్ని అవుట్పుట్ లాగా ప్రింట్ చేస్తుంది. సో మన కాలమ్స్ ఉన్నాయి, బ్యాటరీ పవర్, బ్లూ వచ్చేసి మన మొబైల్ యొక్క కలర్, క్లాక్ స్పీడ్, డ్యూయల్ సిమ్, FC, 4G, ఇంటర్నల్ మెమరీ, మొబైల్ వెయిట్, నెంబర్ ఆఫ్ కోర్స్, PC, పిక్సెల్ హైట్, పిక్సెల్ విడ్త్, ర్యామ్, 3G, టచ్ స్క్రీన్, వైఫై, ప్రైస్ రేంజ్. సో ఇలా మనకు డిఫరెంట్ కాలమ్స్ అయితే ఉన్నాయి. సో ఇక మనకు ప్రైస్ రేంజ్ వచ్చేసి 0, 1, 2 అంటే మనం మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ బేస్ చేసుకొని మన మొబైల్ ఏ ప్రైస్ రేంజ్లో ఉంటుందో మనం అది ప్రెడిక్ట్ చేయాలన్నట్టు ఈ ప్రాజెక్ట్లో. సో నేను డేటా సెట్ డాట్ డిస్క్రైబ్ చేసుకున్నా. సో మన కౌంట్ వచ్చేసి 2000 అంటే మనకు టోటల్ 2000 అబ్జర్వేషన్స్ ఉన్నాయి మన డేటా సెట్లో. అండ్ మనకు బ్యాటరీ పవర్లో మీన్ వాల్యూ వచ్చేసి 1238, స్టాండర్డ్ డీవియేషన్ 439, అండ్ మినిమం బ్యాటరీ పవర్ వచ్చేసి 501, మ్యాక్సిమం బ్యాటరీ పవర్ వచ్చేసి 1998. అలాగే మనకు 25% 851, 75% 1615. సో 25%ని మనం లోవర్ క్వార్టైల్ అంటాం, 75%ని మనం అప్పర్ క్వార్టైల్ అని అంటాం. సో లోవర్ క్వార్టైల్, అప్పర్ క్వార్టైల్ మనము అవుట్లేయర్స్ డిస్కస్ చేస్తున్నప్పుడు ఇంకా డిస్కస్ చేద్దాం. లైక్ ఇంటర్ క్వార్టైల్ రేంజ్ ఎలా కనుక్కొని మనం అవుట్లేయర్స్ అనేవి డిటెక్ట్ చేస్తాం అన్నట్టు. సో ఇప్పుడు అవసరం లేదు ఆ టాపిక్. సో మనకు నెంబర్ ఆఫ్ కోర్స్, మొబైల్ వెయిట్, ఇంటర్నల్ మెమరీ, సో ఇలా మనకు ప్రతి దానికి కూడా డిఫరెంట్ వాల్యూస్ అయితే ఉన్నాయి. సో మనకు ప్రైస్ రేంజ్లో మనకు మినిమం వాల్యూ వచ్చేసి 0, మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి 3. అంటే మనకు టోటల్ 4 కేటగిరీస్ ఉన్నాయి అవుట్పుట్లో, 0, 1, 2, 3. సో మనకు 4 ప్రైస్ రేంజెస్ అయితే ఉన్నాయి. అవి ఏంటంటే 0, 1, 2, 3. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇంటర్నల్ మెమరీకి అలాగే ప్రైస్ రేంజ్కి ప్లాట్ డ్రా చేసుకుందాం. ఇంటర్నల్ మెమరీ వర్సెస్ ప్రైస్ రేంజ్. సో ఎందుకంటే మన ప్రైస్ అనేది మన ఇంటర్నల్ మెమరీ కూడా డిపెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని చెప్పేసి నేను ప్లాట్ చేస్తున్నా. సో ఇక్కడ నేను sns.pointplot యూస్ చేస్తున్నా. సో sns.pointplot ఏంటంటే మనకు మీన్ కనుక్కునే ఛాన్స్ కూడా ఉంటుంది అన్నట్టు ఈ ప్లాట్లో. సో అదేంటో చూద్దాం ప్లాట్ చేసుకున్నాక. sns.pointplot y ఈక్వల్స్ టు ఇంటర్నల్ మెమరీ, x ఈక్వల్స్ టు ప్రైస్ రేంజ్, డేటా ఈక్వల్స్ టు డేటా సెట్. సో నేను y యాక్సిస్ మీద ఇంటర్నల్ మెమరీ తీసుకుంటున్నా, x యాక్సిస్ మీద ప్రైస్ రేంజ్ తీసుకుంటున్నా, డేటా ఈక్వల్స్ టు డేటా సెట్. సో ఇది మన పాయింట్ ప్లాట్. సో ప్రైస్ రేంజ్ 0కి యావరేజ్ వాల్యూ వచ్చేసి మనకు అక్కడ డాట్ కనిపిస్తుంది కదా ప్లాట్లో, అది మన యావరేజ్ వాల్యూ, మీన్ వాల్యూ అన్నట్టు. సో ప్రైస్ 0, ప్రైస్ 1, ప్రైస్ 2, ప్రైస్ 3, ప్రైస్ రేంజ్ 3. సో ప్రైస్ రేంజ్ 3కి మనకి యావరేజ్ వాల్యూ అరౌండ్ 34 ఉంది.
సో నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం జాయింట్ ప్లాట్ చేసుకుందాం ర్యామ్ వర్సెస్ ప్రైస్ రేంజ్కి. సో మనం ఇప్పటిదాకా ఇంటర్నల్ మెమరీకి ప్రైస్ రేంజ్కి ప్లాట్ డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ర్యామ్కి ఇంకా ప్రైస్ రేంజ్కి ప్లాట్ డ్రా చేద్దాం. సో ఇప్పుడు నేను డిఫరెంట్ ప్లాట్ టెక్నిక్ అయితే యూస్ చేస్తున్నా. అదేంటంటే ఎస్ఎన్ఎస్ డాట్ జాయింట్ ప్లాట్. సో ఎస్ఎన్ఎస్ డాట్ జాయింట్ ప్లాట్ ఎక్స్ ఈక్వల్స్ టు ర్యామ్. సో నేను ఎక్స్ యాక్సిస్ మీద ర్యామ్ తీసుకుంటున్నా. వై ఈక్వల్స్ టు ప్రైస్ రేంజ్, వై యాక్సిస్ మీద ప్రైస్ రేంజ్ తీసుకుంటున్నా. డేటా ఈక్వల్స్ టు డేటా సెట్, కలర్ ఈక్వల్స్ టు రెడ్. సో మనం ఏ కలర్ అన్నా తీసుకోవచ్చు మన ప్లాట్లో. అండ్ కైండ్ ఈక్వల్స్ టు కేడిఈ. సో నేను కైండ్ ఈక్వల్స్ టు కేడిఈ తీసుకోకపోతే నాకు ఇలా ప్లాట్ అయిపోతుంది గ్రాఫ్ అంతా కూడా. సో ఇప్పుడు మనం కైండ్ ఈక్వల్స్ టు కేడిఈ తీసుకుందాం. సో తీసుకుంటే మనకు సర్కిల్స్ లాగా అంతా ఫామ్ అయిపోతుంది. సో మనం జాయింట్ ప్లాట్ ఎందుకు డ్రా చేసుకుంటామంటే ఇక్కడ మనం సింగిల్ వేరియబుల్కి అలాగే బైనరీ వేరియబుల్కి అంటే యూనివేరియట్ బైవేరియట్ రెండింటికి కూడా మనం గ్రాఫ్ అనేది డ్రా చేసుకుంటాం. సో మనకు ఇలా సర్కిల్ అంతా కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా మనకు బైవేరియట్ గ్రాఫ్. సో అవుట్ సైడ్ ఆఫ్ ద ప్లాట్లో మనకు ఉన్నాయి కదా కర్వ్, సో అది మనకు సింగిల్ వేరియబుల్ గ్రాఫ్ అన్నట్టు లైక్. సో ర్యామ్కి ఏమో పైన అది వచ్చింది అండ్ ప్రైస్ రేంజ్కి రైట్ సైడ్ ఉన్న గ్రాఫ్. సో మధ్యలో ఉన్నదేమో ప్రైస్ రేంజ్ ర్యామ్ రెండింటిని బేస్ చేసుకొని డ్రా చేసుకున్న గ్రాఫ్ అది. సో నెక్స్ట్ మనం బ్యాటరీ పవర్కి అలాగే ప్రైస్ రేంజ్కి ప్లాట్ చేసుకుందాం. సో ఇక్కడ నేను బాక్స్ ప్లాట్ యూస్ చేస్తున్నా. సో బాక్స్ ప్లాట్ ఏంటంటే ఈ బాక్స్ ప్లాట్లో మనకు రేంజ్ ఉంటుంది, ఇంటర్ క్వార్టైల్ రేంజ్ ఉంటుంది, అలాగే మీడియన్ ఉంటుంది. సో ఇంటర్ క్వార్టైల్ రేంజ్ అంటే ఏంటంటే 25% మనం పైన చెప్పుకున్నాం కదా, 25% లోవర్ క్వార్టైల్ అంటాం, 75%ని అప్పర్ క్వార్టైల్ అంటామని. సో ఇంటర్ క్వార్టైల్ రేంజ్ ఏంటంటే అప్పర్ క్వార్టైల్ అంటే 75% మైనస్ 25% ఏదైతే వాల్యూ వస్తుందో దాన్ని మనం ఇంటర్ క్వార్టైల్ రేంజ్ అని అంటాం. సో ఇప్పుడు దాన్ని మనం ఈ గ్రాఫ్లో చూద్దాం. ఎస్ఎన్ఎస్ డాట్ బాక్స్ ప్లాట్ ఎక్స్ ఈక్వల్స్ టు ప్రైస్ రేంజ్, వై ఈక్వల్స్ టు బ్యాటరీ పవర్, డేటా ఈక్వల్స్ టు డేటా సెట్. సో ఈ సెల్ని రన్ చేసుకుంటే మన బాక్స్ ప్లాట్ అనేది ప్లాట్ అయిపోతుంది. సో మనకు ప్రైస్ రేంజ్కి 4 ప్రైస్ రేంజ్ ఉంది కాబట్టి మనకు 4 బాక్స్ ప్లాట్ అయితే డ్రా అయిపోయింది. సో మనకు బాక్స్ ప్లాట్ మధ్యలో లైన్ ఉంది కదా, దాన్ని మనం మీడియన్ అని అంటాం. అలాగే మనకు కింద లైన్ పైన లైన్ ఉంది కదా, సో అది కింద వచ్చేసి మనకు మినిమం వాల్యూ, పైన వచ్చేసి మ్యాక్సిమం వాల్యూ. సో దానిని మనం రేంజ్ కనుక్కుంటాం. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం ఎంటీ వాల్యూస్ ఏమైనా ఉన్నాయా లేవా అని చెప్పి చెక్ చేద్దాం మన డేటా సెట్లో. డేటా సెట్ డాట్ ఈస్నా డాట్ సమ్. సో ఇక్కడ మనకు కాలం యొక్క సమ్ వచ్చేసి 0 కాబట్టి ప్రతి కాలంకి. సో మన డేటా సెట్లో ఎలాంటి ఎంటీ వాల్యూస్ కూడా లేవని మనం చెప్పొచ్చు. సో నెక్స్ట్ మనం మన కోరిలేషన్ మ్యాట్రిక్స్ని డ్రా చేసుకుందాం. కోర్ మ్యాట్ ఈక్వల్స్ టు డేటా సెట్ డాట్ కోరిలేషన్. సో ఇప్పుడు ఈ కోర్ మ్యాట్ ఉంది కదా, దీన్ని మనం ఎస్ఎన్ఎస్ డాట్ హీట్ మ్యాప్తో ప్లాట్ చేసుకుందాం. ఎస్ఎన్ఎస్ డాట్ హీట్ మ్యాప్ కోరిలేషన్ మ్యాట్రిక్స్ కోర్ మ్యాట్ కోర్ అండర్ స్కోర్ మ్యాట్ కమా యానోట్ ఈక్వల్స్ టు ట్రూ. సో ఈ సెల్ని మనం రన్ చేద్దాం. సో మన కోరిలేషన్ మ్యాట్రిక్స్ అయితే ప్రింట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీని యొక్క సైజ్ని అయితే ఇంక్రీజ్ చేద్దాం. అంటే మనకి ఇక్కడ ఏవి కూడా క్లారిటీగా కనిపించట్లేదు కదా. సో మన కోరిలేషన్ మ్యాట్రిక్స్ సైజ్ని పెంచుదాం. సో అది ఎలా అంటే పిఎల్టీ డాట్ ఫిగర్ సైజ్ ఈక్వల్స్ టు 15,15. సో నేను 15,15 తీసుకుంటున్నా. 20,20 ఎంతైనా తీసుకోవచ్చు, సైజ్ మన ఇష్టం అది. సో మనకు కొద్దిగా సైజ్ అయితే ఇంక్రీజ్ అయింది. అంటే ఇప్పుడు మనము ఏమైనా అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకు డైరెక్ట్గా అన్నీ కూడా వాల్యూస్ 1 ఉన్నాయి. సో 1 అంటే ఏంటంటే 100% కోరిలేషన్ అని. సో బ్యాటరీ పవర్కి ప్రైస్ రేంజ్కి కోరిలేషన్ 0.2 ఉంది. అంటే మనం బ్యాటరీ పవర్ని బేస్ చేసుకొని కూడా ప్రైస్ని కనుక్కోవచ్చు అని దాని మీనింగ్. అలాగే పిక్సెల్ హైట్ పిక్సెల్ విడ్త్ కూడా, ఇంటర్నల్ మెమరీ కూడా ఉంది 0.440. అలాగే ర్యామ్ వచ్చేసి 0.92. అంటే ఎక్కువగా ర్యామ్ అనేది డిపెండెంట్ అవుతుంది ప్రైస్ రేంజ్ మీద. సో మనం ర్యామ్తో మ్యాక్సిమం చెప్పచ్చు ప్రైస్ రేంజ్ ఎంత ఉంటుందని మొబైల్ది. సో ఇవి మనం ఇక్కడ పాయింట్ అయితే నోట్ చేసుకున్నాం. లైక్ ర్యామ్, బ్యాటరీ పవర్, ఇంటర్నల్ మెమరీ, పిక్సెల్ హైట్, పిక్సెల్ విడ్త్. సో పిక్సెల్ హైట్ పిక్సెల్ విడ్త్ అంటే ఏంటంటే కెమెరా క్వాలిటీ అన్నట్టు. సో ఇప్పుడు మనం మన ఫీచర్ మ్యాట్రిక్స్ని అలాగే డిపెండెంట్ వేరియబుల్ వెక్టర్ని క్రియేట్ చేసుకుందాం.
సో ఇక్కడ నేను అన్ని ఇండిపెండెంట్ వాల్యూస్ని తీసుకుంటున్న ఫీచర్ మ్యాట్రిక్స్లో. సో ఎక్స్ ఈక్వల్స్ టు డేటాసెట్ డాట్ ఐలాగ్ కోలన్ కమా కోలన్ -1 డాట్ వాల్యూస్ అండ్ మన డిపెండెంట్ వేరియబుల్ వచ్చేసి ప్రైస్ రేంజ్ లాస్ట్ కాలం. సో దాన్ని నేను వై వెక్టర్లో తీసుకుంటున్నా. y ఈక్వల్స్ టు డేటాసెట్ డాట్ ఐలాగ్ కోలన్ కమా -1 డాట్ వాల్యూస్. సో ఇప్పుడు నేను ఫీచర్ మ్యాట్రిక్స్లో ఫస్ట్ అబ్జర్వేషన్ని ప్రింట్ చేసుకున్నా. అలాగే మన డిపెండెంట్ వేరియబుల్ వెక్టర్ ఉంది కదా, దాంట్లో కూడా ఫస్ట్ అబ్జర్వేషన్ని ప్రింట్ చేస్తా. సో y ఆఫ్ 0 1. సో మన ఫస్ట్ అబ్జర్వేషన్ యొక్క ప్రైస్ రేంజ్ వచ్చేసి 1. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే మన డేటాని ట్రైనింగ్ సెట్ ఇంకా టెస్ట్ సెట్ కింద స్ప్లిట్ చేసుకుందాం. ఫ్రమ్ sklearn డాట్ మోడల్ సెలెక్షన్ ఇంపోర్ట్ ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ xtrain కమా xtest కమా ytrain కమా ytest ఈక్వల్స్ టు ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ ఫీచర్ మ్యాట్రిక్స్ x కమా y. సో నెక్స్ట్ మనం టెస్ట్ సైజ్ని మెన్షన్ చేసుకుందాం. సో నేను టెస్ట్ సైజ్ వచ్చేసి 25% తీసుకుంటున్నా. టెస్ట్ సైజ్ ఈక్వల్స్ టు 0.25 కమా random set ఈక్వల్స్ టు 0. సో మనకు టెస్ట్ సైజ్ 0.25 అంటే మన టెస్ట్ డేటా సైజ్ వచ్చేసి 25% ఆఫ్ టోటల్ డేటా, మన ట్రైనింగ్ డేటా సైజ్ ఏమో రిమైనింగ్ సైజు. సో 25% టెస్ట్ దాంట్లో తీసుకుంటే రిమైనింగ్ ఎంత 75% ఉంటుంది. దాన్ని మనం ట్రైనింగ్ దాంట్లో తీసుకుంటాం. సో నేను ట్రైనింగ్ డేటా యొక్క షేప్ చూస్తే నాకు ఇందులో 1500 అబ్జర్వేషన్స్ అయితే వచ్చినాయి. సో ఇందులో మనకి 1500 వస్తే రిమైనింగ్ ఎన్ని 500. సో ఆ 500 అబ్జర్వేషన్స్ మనకు టెస్ట్ డేటాలో ఉంటాయి, ఎందుకంటే మన టోటల్ అబ్జర్వేషన్స్ వచ్చేసి 2000 కాబట్టి. సో టెస్ట్ డేటాలో మనకు 500 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే ఫీచర్ స్కేలింగ్ చేసుకుందాం మన ట్రైనింగ్ డేటాకి. ఫ్రమ్ sklearn డాట్ ప్రీ ప్రాసెసింగ్ ఇంపోర్ట్ స్టాండర్డ్ స్కేలర్. సో నేను స్టాండర్డ్ స్కేలర్కి ఒక ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసుకుంటున్నా. ఎస్ ఈక్వల్స్ టు స్టాండర్డ్ స్కేలర్. సో ఇప్పుడు నేను మన ట్రైనింగ్ డేటాని స్కేలింగ్ చేసుకుంటా, అలాగే మన టెస్ట్ డేటాని కూడా స్కేలింగ్ చేసుకుంటా. xtrain ఈక్వల్స్ టు se డాట్ ఫిట్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ xtrain ఈక్వల్స్ టు se డాట్ ఫిట్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ xtrain. అలాగే ఇప్పుడు మన టెస్ట్ డేటాని కూడా నేను స్కేలింగ్ చేసుకుంటున్నా. xtest ఈక్వల్స్ టు se డాట్ ఫిట్ ట్రాన్స్ఫార్మ్. సో మనం టెస్ట్ డేటాలో ఓన్లీ ట్రాన్స్ఫార్మ్ చేస్తాం, అదే ట్రైనింగ్ డేటా అయితే ఫిట్ ట్రాన్స్ఫార్మ్ చేస్తాం. సో ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. xtest ఈక్వల్స్ టు se డాట్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ xtest. సో మనం స్కేలింగ్ అయితే చేసేసినాం. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే మోడల్ బిల్డింగ్. సో ఇక్కడ నేను 2 మోడల్స్ అయితే యూజ్ చేసుకుంటా. ఫస్ట్ వన్ వచ్చేసి ర్యాండమ్ ఫారెస్ట్ క్లాసిఫైయర్, నెక్స్ట్ KNN క్లాసిఫైయర్. సో ర్యాండమ్ ఫారెస్ట్ అనేది మనకు ఒక ఎన్సెంబుల్ టెక్నిక్. సో ర్యాండమ్ ఫారెస్ట్లో ఏం చేస్తామంటే మనం మల్టిపుల్ డెసిషన్ ట్రీస్ తీసుకొని వాటి యొక్క అవుట్పుట్ అన్నీ కూడా కనుక్కుంటాం. సో వాటి అవుట్పుట్లో మనకు ఏ క్లాస్ అయితే ఎక్కువసార్లు వస్తుందో ఆ క్లాస్ని మనం ఫైనల్గా కన్సిడర్ చేస్తాం. సో మనకు ఈ ఫిగర్లో మనకు 1 అనేది సపోజ్ నేను ఇక్కడ బైనరీ క్లాసిఫికేషన్ తీసుకుంటే మనకు 1 6 టైమ్స్ వచ్చింది, 0 3 టైమ్స్ వచ్చింది. సో మనకి ఏది మ్యాక్సిమం 1. సో అందుకని చెప్పేసి నేను ఫైనల్ అవుట్కమ్ 1 అని చెప్పి తీసుకున్నా. అంటే ఫైనల్ అవుట్కమ్ వచ్చేసి క్లాస్ 1కి చెందిందని మీనింగ్. సో నేను ర్యాండమ్ ఫారెస్ట్ ఎందుకు తీసుకున్నానంటే ర్యాండమ్ ఫారెస్ట్ ఎలాంటి డేటాకైనా పనిచేస్తుంది. అంటే దానికి లో వేరియన్స్ ఉంటుంది, లో బయాస్ ఉంటుంది, అంటే జనరలైజ్డ్ మోడల్ అని. సో ఇప్పుడు మనం ర్యాండమ్ ఫారెస్ట్ క్లాసిఫైయర్ని ఇంపోర్ట్ చేసుకుందాం. ఫ్రమ్ sklearn డాట్ ఎన్సెంబుల్ ఇంపోర్ట్ ర్యాండమ్ ఫారెస్ట్ క్లాసిఫైయర్. సో ఇప్పుడు మన ర్యాండమ్ ఫారెస్ట్ క్లాసిఫైయర్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా. సో ఆబ్జెక్ట్ వచ్చేసి నేను క్లాసిఫైయర్ అని చెప్పి తీసుకున్న పేరు. క్లాసిఫైయర్ ఈక్వల్స్ టు, సో దీన్ని క్లాసిఫైయర్ 1 అని చెప్పి తీసుకుంటున్నా, ఎందుకంటే ఇంకో మోడల్ కూడా క్రియేట్ చేస్తాం కాబట్టి. సో క్లాసిఫైయర్ 1 ఈక్వల్స్ టు ర్యాండమ్ ఫారెస్ట్ క్లాసిఫైయర్ అండ్ ఎస్టిమేటర్స్ ఈక్వల్స్ టు 15, క్రైటీరియా ఈక్వల్స్ టు ఎంట్రోపీ. సో ఇక్కడ ఎన్ని ఎస్టిమేటర్స్ అంటే ఏంటంటే మనం ఎన్ని డెసిషన్ ట్రీస్ తీసుకుంటున్నామని, ఎందుకంటే ర్యాండమ్ ఫారెస్ట్ వచ్చేసి కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ డెసిషన్ ట్రీస్ కదా. సో ఇక్కడ నేను 15 డెసిషన్ ట్రీస్ని తీసుకుంటున్నా ఈ ర్యాండమ్ ఫారెస్ట్లో.
సో లాస్ట్కి మన మోడల్ని ట్రైన్ చేసుకుంటున్న మన ట్రైనింగ్ డేటా ఇచ్చి క్లాసిఫైయర్ 1 డాట్ ఫిట్ ఎక్స్ట్రైన్ కమా వై ట్రైన్. సో ఈ సెల్ మనం రన్ చేసుకుందాం. సో మన మోడల్ సక్సెస్ఫుల్గా ట్రైన్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ప్రెడిక్ట్ చేసుకుందాం. మన టెస్ట్ డేటా ఉంది కదా దాని మీద వైప్రెడ్ 1 ఈక్వల్స్ టు క్లాసిఫైయర్ 1 డాట్ ప్రెడిక్ట్ ఎక్స్ టెస్ట్. సో ఈ సెల్ మనం రన్ చేసుకుంటే మన ప్రెడిక్షన్ పార్ట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు చూద్దాం ఎలా ప్రెడిక్షన్ చేసింది అనేసి. సో వైప్రెడ్ 1. సో ఇదంతా కూడా మనకు ప్రెడిక్షన్ క్లాస్. సో మనకు మొత్తం 4 క్లాసెస్ ఉంటాయి, 0 1 2 3. సో అవన్నీ కూడా మనకు ప్రెడిక్ట్ చేసింది మన మోడల్. సో ఇప్పుడు మన కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ని ప్లాట్ చేసుకుందాం, అలాగే యాక్యురసీ స్కోర్ కూడా చూద్దాం. ఫ్రమ్ sklearn డాట్ మెట్రిక్స్ ఇంపోర్ట్ కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ cm ఈక్వల్స్ టు కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ ఆఫ్ ytest కమా వైప్రెడ్ 1. ytest కమా వైప్రెడ్ 1. మన ఫస్ట్ పారామీటర్ వచ్చేసి ట్రూ వాల్యూస్, సెకండ్ పారామీటర్స్ ఏమో ప్రెడిక్టెడ్ వాల్యూస్. సో ట్రూ కాబట్టి ytest తీసుకున్నా, ప్రెడిక్టెడ్ కాబట్టి వైప్రెడ్ 1 అని చెప్పి తీసుకున్నా. sns డాట్ హీట్ మ్యాప్ cm కమా anode ఈక్వల్స్ టు ట్రూ. సో మనకి ఎర్రర్ వచ్చింది, నేమ్ వైప్రెడ్ ఈస్ నాట్ డిఫైన్. సో మనం వైప్రెడ్ 1 తీసుకోవాలి. సో ఇప్పుడు ఓకే, మన కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ ప్లాట్ అయిపోయింది. సో మనకు డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా కరెక్ట్ ప్రెడిక్షన్స్ అన్నట్టు మోర్ దెన్ 2 క్లాసెస్ ఉన్నప్పుడు. సో మన యాక్యురసీ స్కోర్ కూడా ప్రింట్ చేసుకుందాం. ఫ్రమ్ sklearn డాట్ మెట్రిక్స్ ఇంపోర్ట్ యాక్యురసీ స్కోర్ ఆఫ్. సో మన యాక్యురసీ స్కోర్ని క్యాలిక్యులేట్ చేసుకొని ప్రింట్ చేద్దాం. యాక్యురసీ స్కోర్ ఆఫ్ ytest కామా వైప్రెడ్ 1. సో ఈ సెల్ని రన్ చేస్తే మనకు యాక్యురసీ వస్తుంది. సో మన యాక్యురసీ వచ్చేసి 0.826, అంటే మన మోడల్ యొక్క యాక్యురసీ 82.6% అని. సో ఇదంతా కూడా మనకు ర్యాండమ్ ఫారెస్ట్ గురించి. సో ఇప్పుడు మనం k నియరెస్ట్ నైబర్ అల్గోరిథంని మన డేటాకి అప్లై చేద్దాం. సో అప్లై చేసినాక ఎలా పర్ఫామ్ చేస్తుందో చూద్దాం. సో k నియరెస్ట్ అల్గోరిథం మీద నేను రీసెంట్గా వీడియో అయితే చేసిన, థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ. సో మీరు ఆ వీడియో చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సపోజ్ ఒక న్యూ డేటా పాయింట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆ డేటా పాయింట్ ఏ క్లాస్కి చెందుతుందంటే మనం నియరెస్ట్ నైబర్స్ని క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఫస్ట్ k ఈక్వల్ టు 3 తీసుకుంటే ఫస్ట్ 3 నియరెస్ట్ నైబర్స్లో మనకు ఒక రెడ్ పాయింట్ ఉంది, 2 గ్రీన్ పాయింట్స్ ఉన్నాయి. సో ఏది ఎక్కువ ఉంటుందో ఆ క్లాస్కి మన న్యూ డేటా పాయింట్ వెళ్ళిపోతుంది. సో k ఈక్వల్ టు 3 అన్నప్పుడు మనకు 2 గ్రీన్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి మన న్యూ డేటా పాయింట్ వచ్చేసి గ్రీన్ పాయింట్స్ ఉన్న క్లాస్కి వెళ్తుంది, అంటే క్లాస్ బికి. ఇప్పుడు నేను k ఈక్వల్ టు 7 తీసుకున్నా. సో k ఈక్వల్ టు 7 తీసుకుంటే ఫస్ట్ 7 నైబర్స్ని మనం చూస్తాం. సో ఫస్ట్ 7 నైబర్స్లో మనకి ఏమున్నాయి, 3 గ్రీన్ పాయింట్స్ ఉన్నాయి, 4 రెడ్ పాయింట్స్ ఉన్నాయి. సో మనకి ఏది మ్యాక్సిమం, 4 మ్యాక్సిమం. సో 4 రెడ్ పాయింట్స్ ఉన్న క్లాస్కి మన న్యూ డేటా పాయింట్ వెళ్ళిపోతుంది. సో 4 రెడ్ పాయింట్స్ ఏ క్లాస్, క్లాస్ ఏ. సో మన న్యూ డేటా పాయింట్ క్లాస్ ఏకి వెళ్తుంది. సో ఇప్పుడు సింపుల్గా చెప్పుకుందాం ఇదంతా. k ఈక్వల్ టు 3 అయితే మన న్యూ డేటా పాయింట్ క్లాస్ బీకి వెళ్తుంది, ఎందుకంటే మనకు 2 గ్రీన్ పాయింట్స్ ఉన్నాయి, ఒక రెడ్ పాయింట్ ఉంది. అదే k ఈక్వల్ టు 7 తీసుకున్నప్పుడు మన న్యూ డేటా పాయింట్ క్లాస్ ఏకి వెళ్తుంది, ఎందుకంటే మనకు 4 రెడ్ పాయింట్స్ ఉన్నాయి, 3 గ్రీన్ పాయింట్స్ ఉన్నాయి. సో ఇది k నియరెస్ట్ నైబర్స్ అల్గోరిథం సింపుల్గా. సో మీకు ఇంకా డీప్గా కావాలంటే నేను వీడియో ఆల్రెడీ చేసిన, సో మీరు చెక్ చేయండి, మెషిన్ లెర్నింగ్ ప్లేలిస్ట్లో ఉంటుంది. సో ఇప్పుడు మన k నైబర్స్ క్లాసిఫైర్ని ఇంపోర్ట్ చేసుకుందాం sklearn డాట్ నైబర్స్ నుండి. ఫ్రమ్ sklearn డాట్ నైబర్స్ ఇంపోర్ట్ k నైబర్స్ క్లాసిఫైయర్. సో మన k నైబర్స్ క్లాసిఫైర్కి ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేస్తున్నా, క్లాసిఫైయర్ 2 అనే పేరుతో. క్లాసిఫైయర్ 2 ఈక్వల్స్ టు k నైబర్స్ క్లాసిఫైయర్ n నైబర్స్ ఈక్వల్స్ టు 39, కామా మెట్రిక్ ఈక్వల్స్ టు మిన్కోవిస్కీ. సో n నైబర్స్ అంటే ఇక్కడ నేను 39 తీసుకున్నా. సో n నైబర్స్ అంటే ఏంటంటే k అన్నట్టు. సో మనము ఫస్ట్ 39 నియరెస్ట్ పాయింట్స్ చూస్తాం. 39 నియరెస్ట్ పాయింట్స్లో ఏ క్లాస్కి అయితే ఎక్కువ డేటా పాయింట్స్ ఉంటాయో ఆ క్లాస్కి మనం మన న్యూ డేటా పాయింట్ని తీసుకుంటాం. సో ఇప్పుడు మన మోడల్కి అంటే మన ఆబ్జెక్ట్కి మన డేటా ఇచ్చి ట్రైన్ చేస్తున్నాం. క్లాసిఫైయర్ 2 డాట్ ఫిట్ ఎక్స్ట్రైన్ కమా వై ట్రైన్. సో మన k నైబర్ క్లాసిఫైయర్ మోడల్ అయితే సక్సెస్ఫుల్గా ట్రైన్ అయింది.
సో నెక్స్ట్ ఏం చేద్దాం, ప్రెడిక్షన్ చేద్దాం. ఇంకా వైపరేట్ 2 ఈక్వల్స్ టు క్లాసిఫైయర్ 2 డాట్ ప్రెడిక్ట్ ఎక్స్ టెస్ట్. సో సెల్ని రన్ చేద్దాం. సో మన ప్రెడిక్షన్ పార్ట్ కూడా అయిపోయింది. సో మన ప్రెడిక్షన్ని ప్రింట్ చేసుకుందాం. సో ఇది మనకు ప్రైస్ రేంజ్ వచ్చేసి 0 to 3 ఉంటుంది, 0, 1, 2, 3. సో అవన్నీ కూడా మనకు ప్రెడిక్ట్ అయిపోయినాయి. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే యాక్యురసీ స్కోర్ని ప్రింట్ చేద్దాం. సో కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ అవసరం లేదు, ఆల్రెడీ పైన వేసుకున్నాం కదా. జస్ట్ యాక్యురసీ స్కోర్ని ప్రింట్ చేసుకొని చూద్దాం లైక్ ఎంత వచ్చిందని చెప్పేసి. ఫ్రమ్ sklearn డాట్ మెట్రిక్స్ ఇంపోర్ట్ యాక్యురసీ స్కోర్ ఆఫ్ వైటెస్ట్ వైపరేట్ 2. సో ఇది మనం రన్ చేద్దాం. సో మనకి యాక్యురసీ వచ్చేసి 0.61 వచ్చింది. సో మనము ర్యాండమ్ ఫారెస్ట్ దాంతో కంపేర్ చేస్తే k నైబర్స్ క్లాసిఫైయర్ యాక్యురసీ ఇంకా తక్కువ వచ్చింది మనకు. సో ఇప్పుడు మనం ఈ n నైబర్ వాల్యూ చేంజ్ చేద్దాం. సో 10 తీసుకుందాం ఇప్పుడు. సో 10 తీసుకున్నప్పుడు మనకి ఏమైనా యాక్యురసీ ఇంప్రూవ్ అవుతుందా లేదని చెప్పి చెక్ చేయాలన్నట్టు. సో దీన్ని మనం హైపర్ పారామీటర్ ట్యూనింగ్ అంటాం. సో ఇప్పుడు మనకు 0.558 వచ్చింది, అంటే యాక్యురసీ ఇంకా తగ్గిపోయింది. సో హైపర్ పారామీటర్ ట్యూనింగ్ అంటే ఇప్పుడు నేను చేస్తున్నట్టు ఒక్కో వాల్యూలో తీసుకోము, ఒకటేసారి మల్టిపుల్ k వాల్యూస్ ఇచ్చి మన మోడల్ని ఆ మల్టిపుల్ k వాల్యూస్ మీద ట్రైన్ చేస్తాం. సో ఇప్పుడు నేను ఏంటంటే అదంతా చేయకుండా సింపుల్గా చేస్తున్నా, లైక్ డిఫరెంట్ k వాల్యూ తీసుకుంటున్నా, n నైబర్ వాల్యూని తీసుకొని మన మోడల్ని ట్రైన్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు కొద్దిగా ఇంక్రీజ్ అయింది మన యాక్యురసీ, n నైబర్స్ 25 తీసుకున్నప్పుడు. సో 39 దగ్గరనే మనకు మ్యాక్సిమం యాక్యురసీ వస్తుంది k నైబర్స్ క్లాసిఫైయర్తో. సో అది ఎంత అంటే 61%. సో మనకు దీనికన్నా ర్యాండమ్ ఫారెస్ట్ క్లాసిఫైయర్ బెస్ట్, ఎందుకంటే మనకి అక్కడ 82.6% వచ్చింది కాబట్టి. సో మనం ఏం చెప్పవచ్చు అంటే ర్యాండమ్ ఫారెస్ట్ అల్గోరిథం ఎలాంటి డేటా మీదైనా ట్రైన్ అవుతుంది. సో అందుకని చెప్పేసి ఫస్ట్ నేను దాన్ని తీసుకొని మన మోడల్ని ట్రైన్ చేసుకున్నా. సో ఇదంతా కూడా మనకు ప్రాజెక్ట్ మొబైల్ ప్రైస్ క్లాసిఫికేషన్ గురించి, అంటే మన మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ని బేస్ చేసుకొని మనం ఆ మొబైల్ యొక్క ప్రైస్ రేంజ్ని మనం డిసైడ్ చేస్తాం. సో ఇదంతా కూడా ప్రాజెక్ట్. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.